గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో దిస్ ఇస్ డే 3 ఆఫ్ అమ్మ ఊరెళ్తే. ఇంట్లో మా ఫుడ్ గురించి ఇంకా వద్దులేండి. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 10:30 అండ్ వేడివేడిగా మా ఊరు దగ్గరే ఉంది ఈ టిఫిన్ షాప్. దోశ బోండా తినేసి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇది కృష్ణపట్నం పోర్ట్ రోడ్. ఇక్కడ కొత్తగా ఫ్లైఓవర్ కడుతున్నారనమాట. అండ్ కమింగ్ టు ది న్యూస్ ఆఫ్ ద టౌన్, సో మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారిని కలవడానికి ప్రస్తుతంగా ఉన్న ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు, సో దే ఆర్ మీటింగ్ ఎట్ స్వర్ణ భారత్ ట్రస్ట్. ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు. క్రౌడ్ ఈజ్ లైక్ హ్యూజ్. స్కూల్ పిల్లలు, బందోబస్త్, పోలీస్, అండ్ ద హైవే వాజ్ లైక్ ఫ్లడెడ్. ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే, అండ్ ఇండియాలో ఇది వెరీ కామన్, లైక్ పొలిటీషియన్స్ వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కస్మూర్ రోడ్. అక్కడ ఫేమస్ దర్గా ఉంది. హిందూ ముస్లిమ్స్ అందరూ వెళ్తూ ఉంటారు. ఐ టోల్ యూ ద ట్రాఫిక్ జామ్ అంతా. పోలీసులు ఎక్కడ ఏం జరిగినా కానీ అది పొలిటికల్ బందోబస్తు అయితే మాత్రం ముందుంటారనమాట. ఆ డ్యూటీ చాలా స్ట్రిక్ట్గా చేస్తారు కాబట్టి. అండ్ కొంచెం వెంకటాచలం దాటిన తర్వాత ఇఫ్ యూ టేక్ ఎట్ రైట్ టర్న్, అక్కడే ఎంట్రన్స్లోనే చాలా ఆటోలు ఉంటాయి మీరు లోపలికి వెళ్ళాలంటే. సో మనకి మన వాహనం ఉంది కాబట్టి మనం వెళ్ళిపోయాం అనమాట. అండ్ వెంకయ్య స్వామి గుడి, ఇట్స్ మోర్ లైక్ నాట్ గుడి బట్ ఇట్స్ లైక్ ఆశ్రమం అనమాట. సో హీ ప్రీచ్డ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఎంతో మంచి సూక్తులు చెప్పారు. అండ్ అందరికీ 10 మందికి అన్నం పెట్టండి, ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటూ మీరు దేవుడిని నమ్మితే దేవుడు మీకే ఒక చెయ్యి అందిస్తారు అని చెప్పి. అండ్ దెన్ నాన్న చెప్తున్నారనమాట, చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ప్లాట్లు వేసారంట, ఎవరు కొనలేదంటే, ఎంత దూరం వచ్చి ఇల్లు ఎవరు కొంటారు అని చెప్పి. సో ఇలా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే, ఒక రోడ్ మీద కూడా ఎంసీ రోడ్ అని రాసుంటారు. దాన్ని ఇంతకుముందు మద్రాస్ కల్కట్టా రోడ్ అని రాసేవాళ్ళంట. అండ్ వెళ్ళే దారిలో మేము ఇంకో సాయిబాబా గుడి కూడా చూసాము. అక్కడ కొత్తగా ధ్వజస్తంభం కడుతున్నట్టున్నారు. అండ్ వీళ్ళు మమ్మల్ని ఇందాక నుంచి ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు. అండ్ ఫైనలీ వీఆర్ హియర్. సో ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ముందంతా పార్కింగ్ అండ్ వేరే సైడ్ ఉంటుంది పెద్ద వెహికల్స్కి లైక్ కార్స్కి అయితే. సో బైక్స్ ముందే పెట్టేయచ్చు. అక్కడ బైక్ పార్కింగ్ కూడా 10 రూపాయలు తీసుకున్నాడు. అండ్ ఇవి ఇక్కడ కాంప్లెక్స్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా గుళ్ళోకి వెళ్ళిపోయాము. అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రసాదం కౌంటర్ అనమాట. అండ్ వెన్ వి ఎంటర్ ద టెంపుల్, లైక్ ఎదురుగ్గా ఒక తులసికోట అండ్ దానికి ఎదురుగ్గానే ఆయన స్వామివారి విగ్రహం ఉంటుందన్నమాట. సో లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని బయట నుంచి ఐ ట్రై టు టేక్ ఎ స్నీక్ పీక్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ అక్కడ కనిపిస్తున్నారు కదా మధ్యలో ఆయనేనమాట. అండ్ ఫుల్ సాంబ్రాణి పొగ, అసలు ఆ వైబ్ ఉంది లోపలికి వెళ్తే. ఇట్ వాస్ ఆసమ్. డాడీ అయితే అక్కడే చాలాసేపు నిల్చుకున్నారనమాట. నేనైతే ఏంటి డాడీకి ఇంత భక్తి ఎక్కువైపోయిందంటే, డాడీ అప్పుడు చెప్తున్నారనమాట, చిన్నప్పుడు తను వచ్చేటప్పుడు ఈ క్యూ లైన్లు అవేమీ ఉండేవి కాదంట. డైరెక్ట్గా వెళ్ళిపోయి కాసేపు కూర్చొని హాయిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళంట. సో నాస్టాల్జిక్ హిట్స్ రైట్. అండ్ ఇవన్నీ ఏంటంటే ఈ గుడి తరపు నుంచి, ఇక్కడ ఉండిలో నుంచి వచ్చిన వాటితో చేసిన గొప్ప గొప్ప పనులు అనమాట. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ బయటే ఒక చిన్న కోనేరు లాగా ఉంది అది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది కోనేరు అనాలో లేకపోతే. అండ్ అక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది. ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తారంట. అండ్ బయటకు వస్తే కొంచెం పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇట్స్ యాక్చువల్లీ వీరాంజనేయ స్వామి వారి గుడి. అండ్ ఇట్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. అక్కడ లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. ఇంకా తర్వాత బయట వచ్చేసి మనం యాక్చువల్లీ వచ్చిన పని మెయిన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా. సో ఇదైతే హోల్ టెంపుల్ టూర్ అనమాట. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఇక్కడే ఇఫ్ యూ కెన్ సీ, నేను చెప్పాను కదా ఆయన హీఈస్ ఎ వెరీ గ్రేట్ ప్రీచర్ అని చెప్పి. ఆయన చెప్పినటువంటి సూక్తులు, గొప్ప గొప్ప మాటలు, లైక్ దే ఆర్ వెరీ రిలేటబుల్ టు టుడేస్ వరల్డ్. అండ్ హ్యుమానిటీకి సంబంధించి ఎక్కువ ఉంటాయి. అండ్ 10 మందికి హెల్ప్ చేయాలి అన్నట్లు. యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ లైక్ పాజిటివ్. అండ్ ఏముంది కొంచెం నొప్పి భరిస్తే ఏమైంది అనే విధంగా ఆ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు అనమాట. అండ్ దిస్ ఈజ్ నిత్యాన్నదానశాల. అక్కడ బుడ్డపిల్లలు ఉన్నారు ఇఫ్ యూ కెన్ సీ. అండ్ దే వర్ డాన్సింగ్. పాప బాగా సిగ్గుపడుతున్నట్టుంది స్టెప్పులు మర్చి. అండ్ మనం వచ్చిన మెయిన్ పాయింట్ నిత్యాన్నదానశాల. ఇక్కడ పప్పు, ఆలూ ఫ్రై, పులుసన్నం అండ్ సాంబార్, రసం, మజ్జిగ అన్నీ పెట్టేశారు. తినేసాం, ఇంకింటికి వచ్చేసాం. బాయ్. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.
Until next video, signing off, Siri.